నమస్తే. బీసీల రిజర్వేషన్లలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. బీజేపీ పార్టీ అదే నినాదం, అలాగే బీఆర్ఎస్ పార్టీ సైతం కూడా బీసీలను నమ్మించి గొంతు కోసిందన్నటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరో పక్కన పున్నా కైలాష్ నేతకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఈ రెండు అంశాల గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మన ముందు చెనగాని దయాకర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీను మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. సో ముందుగా కాంగ్రెస్ పార్టీ బీసీలను ఎందుకు మోసం చేసిందంటే ఏం సమాధానం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసం చేయలేదు, న్యాయం చేసింది. నేను ఉన్నటువంటి రిజర్వేషన్లు తగ్గించిన తెలంగాణలో 75 ఏళ్ల తర్వాత 42% రిజర్వేషన్లు కల్పిస్తా ఉన్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము కామారెడ్డి డిక్లరేషన్లో బరాబరుగా మేము చెప్పినందుకు దానికి అనుకూలంగా ఇవాళ డెడికేషన్ కమిషన్ వేసినాం, కులగణన చేసినాం, బీసీ జనాభాను బయటకు తీయగలిగినాం. ఇవాళ మనము ఒక డెడికేషన్ కమిషన్తో పాటు ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసినాం. అంటే బీసీ రిజర్వేషన్లకు కావాల్సినటువంటి ఎక్సైజ్ మేము చేయగలిగినాం. కానీ ఇవాళ చట్టసభల్లో ఆ బిల్లులు పాస్ కాకుండా రిజర్వేషన్లు కల్పించకుండా ఇవాళ కేంద్రం ఆడిన నాటకంలో కేంద్రం వేసినటువంటి ఇవాళ నిర్లక్ష్యం వల్ల బీసీలకు మేము ఇవ్వలేకపోయినాం. సో మేనిఫెస్టోలో మీరు ఇదే అంశం పెట్టిన బీజేపీ పార్టీ మేనిఫెస్టోలో పెడితే మాత్రమే మేము మీకు 42% రిజర్వేషన్ ఇస్తామన్నటువంటి అంశం అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు? సో ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందని ప్రజల అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది అనుకున్నాం, ప్రభుత్వాల అభిప్రాయాన్ని గుర్తిస్తుంది అనుకున్నాం. ఒక అసెంబ్లీ తీర్మానానికి, క్యాబినెట్ తీర్మానానికి, డెడికేషన్ కమిషన్ వేసినటువంటి తీర్మానానికి రిపోర్టు కూడా విలువనియకపోతే ఇంకా ఈ దేశంలో ఎట్లాంటి నేను అనేది ఇప్పుడు మేము చేయాలనే దృఢ సంకల్పంతో విశ్వాసంతో ఒక పారదర్శకంగా మేము ముందుకెళ్ళాం. కానీ బిల్లు పాస్ చేయకుండా సంఖ్యలు వేసినప్పుడు మేమేం చేయగలుగుతాం? ఇవాళ మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేసినాం, న్యాయస్థానంలో ప్రతి అవకాశాన్ని మేము ఉపయోగించుకున్నాం. అయినా కూడా ఇవాళ గవర్నర్ కానుండి కోర్టుల నుండి రాష్ట్రపతి వరకు ఇవాళ మొత్తం కూడా ప్రభావితం చేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 42% అమలు కాకుండా చేసిందే బీజేపీ పార్టీ. తెల్లారులైతే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఒక్కరోజు కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి నేతలు ఏ ఒక్కరోజు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం ఎందుకు మాట్లాడలేదు అంటే ఏం సమాధానం చెప్తారు? రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిగా ప్రస్తావించిందే తెలంగాణ కులగణన అంశం కావచ్చు. తెలంగాణలో కులగణన చేసిన అంశం దేశానికి ఒక రోల్ మోడల్ అని చెప్పారు. మీరు గుర్తుపెట్టుకోండి, బీసీ బిల్లు పైన ఎంపీలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు, అరెస్టు చేశారు. మా ప్రయత్నంలో లోపం లేదు, మా పోరాటంలో లోపం లేదు. మేము చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఇవాళ గాంధేయ రూపంలో కూడా మేము ధర్నా చేసాం, దీక్ష చేసినాం. ఇవాళ పోరాటం ఢిల్లీ లెవెల్లో కూడా మా ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, మంత్రులు అందరం కలిసి ఢిల్లీలో ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేసే రూపంలో చూసినా కూడా వాళ్ళు కనీసం చలనం కూడా లేదు. మా ప్రయత్నంలో లోపం లేదు, మేము బరాబరు బీసీల పక్షమే. బీసీలు ఎప్పుడు కూడా గాంధీ భవన్కు తల్లిగారు లాంటిది. మీరు మళ్ళీ గుర్తుపెట్టు, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ గాంధీ భవన్తో పాటు ఇవాళ బీసీ భవన్ని తయారు చేశాడు. కాబట్టి తయారు చేసినప్పుడు కాబట్టే ఇంత పోటీ ఉన్నా కూడా జూబ్లీస్ టికెట్ నవీన్ యాదవ్ గారికి ఇవ్వగలిగినాం. ఇవాళ 14 మంది డీసీసీలను ఇస్తే 33 మంది డీసీసీలను ఇస్తే 14 మంది బీసీలకు ఇవ్వగలిగినాం. ఇవాళ రానున్న ప్రభుత్వ పరంగా కావచ్చు, రాజ్యాంగబద్ధంగా ఈరోజు 23% మేము స్థానిక సంస్థల్లో రాకపో సుప్రీంకోర్టు నిబంధనల మేరకు, కానీ పార్టీ పరంగా 42%కి పైగా మేము ఇవాళ మేము స్థానిక సంస్థల్లో సర్పంచులకు మేము సీట్లు ఇవ్వడానికి పార్టీ పరంగా ఆలోచన చేసి ఇట్లా ఏ లెక్కన ప్రకారం ఇస్తారు మీరు? గ్రామాలలో ఉన్నటువంటి జనరల్ స్థానంలో ఒకవేళ మీరు బీసీలకు ఇస్తే అవతల పార్టీలు బీసీలకు ఇవ్వాల్సినటువంటి అవసరం. అవును, ఇవాళ మీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను నిలబెట్టినంత మాత్రాన్ని మీరే గెలుస్తారనేది అది కాదు కదా. కావాల్సింది చట్టబద్ధంగా అయినట్టయితే ఎవరు గెలిచినప్పుడు కూడా బీసీలే అక్కడ సర్పంచ్గా అయ్యేటోళ్ళు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని మిగతా రాజకీయ పార్టీలు కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ కాసే చెట్టుకే రాలేసేలాగా ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు సిగ్గుండాలి. ఇవాళ మేము మొదటి నుంచి కూడా బీసీ పక్షం, సామాజిక పక్షం, ఇవాళ సోషల్ జస్టిస్ నినాదాన్ని అమలు పరుస్తూ ఉన్నాం. ఇవాళ దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన తిట్టడం, ఇవాళ పొద్దున్న లేస్తే గతంలో 2019లో స్థానిక సంస్థల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఏమిచ్చింది, దాదాపు 21%, 22% కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు కాలేదు. ఇవాళ మేము కూడా ఇవాళ ఎస్సీ రిజర్వ్లో, ఎస్టీ రిజర్వ్లో స్థానాలను పట్టుకొని 17% అని ప్రాపగాండ చేయడం కేటీఆర్ మూర్ఖత్వం, అవగాహన లేని అర్ధరహితమైన వ్యాఖ్యలు. బరాబరు మేము సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. మాకు కూడా ఒక బాధాకరమే, ఇవ్వాలని ప్రయత్నం చేసినాం. కానీ ఇవాళ ఏళ్ళ కాబట్టి
బీసీలకు మేము పార్టీ పరంగా మేము చేస్తున్నాం. ఈ సవాలుని బీజేపీ బీఆర్ఎస్లు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అఖిల పక్షాన్ని తీసుకుపోవడంలో రేవంత్ రెడ్డి విఫలమైపోయాడు. అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకెళ్ళలేదు? ఇక్కడి నుంచి ఓ 4 సంబంధించినటువంటి వాళ్ళని, మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, 1-2 సంఘాలను మాత్రమే తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసిండు. సో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను ఎందుకు తీసుకుపోలేకపోయిండు? అంటే ఇవ్వాలన్నటువంటి చిత్తశుద్ధి లేకనే వాళ్ళని ఫుల్ స్టాప్ పెట్టిండు రేవంత్ రెడ్డి. కేవలం ఇక్కడ జీవోలు అంటూ, మరొక పక్కన అసెంబ్లీ తీర్మానం అంటూ, కేవలం ఇవన్నీ కూడా నాటకాలు మాత్రమే అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. ప్రతిపక్షాలకు సిగ్గుండాలి బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు. మేము మొదటి నుంచి కూడా ప్రభుత్వ పరంగా అనేక వేదికలలో అసెంబ్లీ తీర్మానంలో బీజేపీ బీఆర్ఎస్ అన్ని పార్టీలకు అతీతంగా మద్దతు తెలిపినాయి. ఇవాళ వాళ్ళేమో చంటిపిల్లలు కాదుగా ఎత్తుకపోవడానికి, వాళ్ళేమో చంటిపిల్లలు కాదుగా నేను అంటున్నా. వాళ్ళకు ఒక బాధ్యత అయినటువంటి రాజకీయ పార్టీలు కదా. బీసీల పైన ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం అంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసి మొత్తం కూడా బంద్ ప్రకటిస్తే మా పీసీసీ అధ్యక్షులు గారు అధికారంలో ఉండి కూడా మేము వెళ్ళి రోడ్ల మీద కూర్చొని ఇవాళ ఒక మద్దతుగా నిలిచినాం. ఇవాళ ఇదే ఉన్నటువంటి నీతులు మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ కావచ్చు, ఇంకా బీజేపీ నాయకులు కావచ్చు, సిగ్గుండాలి. ఎక్కడైనా వచ్చి రోడ్ల మీద కూర్చున్నారా? బీసీల బంద్లో పాల్గొన్నారు, ఢిల్లీలో ధర్నా జరిగితే రారు, ఇవాళ కులగణను వివరాలు ఇవ్వాలన్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా బీసీల గురించి మాట్లాడితే సిగ్గైతుందండి. వాళ్ళు బీసీలకు ఏమైనా న్యాయం చేసేవాళ్ళ? సో ఇప్పుడు బీసీ సంఘాలన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తి పోస్తా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీని టార్గెట్గా చేయట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీనే ప్రధానమైనటువంటి టార్గెట్గా వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీ మీరు, మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాళ్ళు మీరు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను తీసుకుని వచ్చి కామారెడ్డిలో మీరు వాగ్దానం చేసింది మీరు చేయాలి తప్పించి బీజేపీతో మాకేం సంబంధం అన్నటువంటి విధంగా బీసీ సంఘాలు మాట్లాడుతున్నారు. వాటికి ఏం సమాధానం చెప్తారు మీరు? బీసీ సంఘాల నాయకులారా, మీ అందరికీ మేము మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ మీ అందరికీ ఈ ఎజెండాని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మీకు ఈ అవకాశాన్ని ఇచ్చి 42% తెలంగాణలో బీసీలకు గౌరవాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు రిజర్వేషన్లు అడ్డుకొని ఇవాళ 42% స్థానిక సంస్థలు ఉన్నటువంటి బిల్లును అడ్డుకుని ఇవాళ మన నోట్లో మట్టి కొట్టినటువంటి బీజేపీ పైన యుద్ధం చేస్తారా? ఇవాళ మన కన్నతల్లి లాంటి కాంగ్రెస్కు పక్షాన ఉండి మీరు బీజేపీ పైన యుద్ధం చేస్తారో తెలుసుకోండి. మీ ధర్నాలు, మీ పోరాటాలు ఇవాళ సోమాజిగూడలో లేకపోతే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కాదు, ఇవాళ ఢిల్లీలో ఇవాళ ఉన్నటువంటి మోడీ గద్దె మీద గద్దెలు కూలాలి. ఇవాళ బీజేపీ భవనాలు కూలితే ఇవాళ మనకు బీసీ రిజర్వేషన్లు వస్తాయి. ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చొని ఇవాళ ధర్నాలు పోరాటాలు అంటే నడవదు. నేను అనేది మేము బీసీల పక్షాన చిత్తశుద్ధితో ఉన్నాం. మా విశ్వాసాన్ని, మా యొక్క ఆలోచనని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. బీసీ భవన్ ఇవాళ గాంధీ భవన్ కాదు, ఇవాళ అది బీసీ భవన్ అంటున్నాం మేము. కాబట్టి బీసీల పక్షమే, మా ఎజెండా బీసీల పక్షమే, బడుగు బలైన వర్గాల పక్షమే. కాబట్టి బీసీ సంఘాల నాయకులు బీజేపీ నాయకుల గల్లాలు పట్టుకుంటే, బీజేపీ నాయకుల మీద రాళ్ళు పట్టుకుంటే మన రిజర్వేషన్లు వస్తాయి. కానీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చొని ఇవాళ మీరు మైక్లలో మాట్లాడితే రిజర్వేషన్లు రావు. దయచేసి మీకు మీ అండగా మేము ఉన్నాం. మీరు ధర్నా చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి దీన్ని మీరు పాజిటివ్ కోణంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనని, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా స్వాగతించిండ్రు. ఎవరు కుట్రదారులు, ఎవరు మోసపుదారులు ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ స్థానిక సంస్థలలో సంక్షేమంతో పాటు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు 24 నెలలు నిండుతున్నటువంటి సందర్భంలో దాదాపు తెలంగాణలో 12,760 గ్రామ పంచాయతీల్లో 10,000కు పైగా మేము సర్పంచ్ స్థానాలు భారీ విజయంతో గెలవబోతా ఉన్నాం. దీనికి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ గ్రామాలలో అభ్యర్థులు లేని పరిస్థితి. కాబట్టి వాళ్ళు చూసుకోవాలి. కాంగ్రెస్ విజయం ఇవాళ భారీ విజయం సాధిస్తుంది, ఆ నమ్మకం ఉంది మాకు. బడుగులు, బలైన వర్గాలు, దళితులు అందరూ కూడా కాంగ్రెస్తోనే ఉన్నారు. ఎందుకంటే ఇవాళ మేము ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం, మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వగలిగినాం, రైతు భరోసా ఇవ్వగలిగినాం, రైతు రుణమాఫీ ఇవ్వగలిగినాం. ఇవాళ మహిళలకు ఇవాళ గతంలో సూరత్ చీరలిస్తే మేము నాణ్యత కలిగినటువంటి మహిళల అక్కలకు, చెల్లెలకు ఆత్మ గౌరవం నింపి ఇవాళ 1 కోటి మంది మహిళలకు ఇవాళ క్వాలిటీ చీరలు ఇచ్చి రాఖీ పెడితే అన్నదమ్ములు ఏ చీర పెడతారో ఇవాళ మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఆడబిడ్డలు అంటే నా అక్క చెల్లెలు అనే విధంగా 1 కోటి మందికి ఇవాళ రేవంత్ అన్న గారు వాళ్ళ రాఖీ కడితే వాళ్ళ అక్కలకు చెల్లెలకు ఏ చీర పెడుతుండో తెలంగాణ మహిళలకు కూడా అదే చీర పెట్టారు. సో అదే మహిళలకు కూడా మోసం చేసినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి, మీ ముఖ్యమంత్రికి లేదంటారు? ఇచ్చినటువంటి హామీలు 2,500 మళ్ళీ అనిల్ గారు మళ్ళీ చెప్తాను, బంగారం అని చెప్పేసి మీరే మేము తెలంగాణలో ప్రతి అవకాశాన్ని ఇవాళ మేము మహిళల్ని కోటీశ్వర్లు చేయడానికి మేము ఆలోచన చేస్తా ఉన్నాం. ఇవాళ ఒకవైపు సమూహ సంఘాలకు, ఇవాళ ఒకవైపు క్యాంటీన్లు కావచ్చు, ఇవాళ రేషన్ కార్డులతో పాటు మనం ఇంకా ఉన్నటువంటి పెట్రోల్ బంకులు కావచ్చు,
వాళ్ళకు కుటీర పరిశ్రమలు కావచ్చు. ఇదే ఉన్నటువంటి శిల్పారామంలో 3 ఎకరాలు దాన్ని మనం కూడా అక్కడ ఉన్నటువంటి స్టాల్స్ పెట్టి మహిళలకు ఇవ్వాలని ఆలోచన చేసింది. ఇక్కడ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మహిళలు ఇవాళ వాళ్ళకు సొంత కుటుంబ సభ్యుల్లాగా, సొంత అక్కజెల్లెలాగా వాళ్ళని కోటీశ్వర్ చేయాలి, వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలనే ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉంది. మహిళలకు పెద్దపీట వేయబోతా ఉన్నాం. భవిష్యత్తులో వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళు ఇవాళ కోటీశ్వర్లు అయ్యే వాళ్ళకు కుటుంబాన్ని నడిపే విధంగా మేము విశ్వాసాన్ని నింపబోతా ఉన్నాం. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అత్యంత అవసరం ఎందుకు వచ్చింది? ఒక పక్కన శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ఈ అంశం లేవనెత్తిన తర్వాత కొంత ఇమేజ్ వచ్చేది కదా కాంగ్రెస్ పార్టీకి. మరొక పక్కన ఉన్నటువంటి కోర్టుల్లో ఈ కేసు కూడా ఇక తుది దశకు చేరుకున్నటువంటి ఈ దశలో ఎందుకు ఇంత తొందరగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది కాంగ్రెస్? ఒకవైపు 10 ఏళ్లలో గ్రామాలలో అభివృద్ధి కుంటపడింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇవాళ సర్పంచులు కూడా అనేక ఉన్నటువంటి అక్కడ విలేజ్లలో పెట్టిన పైసలు కూడా రాక, బిల్లులు ఇవ్వక చాలా ఇబ్బందులు పెట్టి అనేక బీఆర్ఎస్ పాలనలో వందలాది మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గ్రామ స్వరాజ్యం నిర్మించాలి, గ్రామాలలో అభివృద్ధి జరగాలి. ఒకవైపు కేంద్రం నుంచి రావాల్సినటువంటి మార్చి 31, 2026 నాటికి ఇవాళ మన 15వ ఆర్థిక మండలి ప్రకారం మనకు 3,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి గ్రామాలకు అభివృద్ధి చేయాలనే ఆలోచన ఒకటి ఉంది. ప్రజల నుంచి కూడా విజ్ఞప్తులు ఉన్నాయి, స్థానిక సంస్థలు, ఒకవైపు కోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆలోచన చేసింది కాబట్టి గ్రామ సర్పంచుల్ని ఎన్నిక చేసుకొని వాళ్ళని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తాం. సో ఒక పక్కన బీసీలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఒక బీసీ వ్యక్తి అయినటువంటి పున్న కైలాస్ నేత, మీ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తికి డీసీసీ పదవి వచ్చినా కానీ రెడ్డిలు ఓర్చుకోవట్లేకపోతా ఉన్నారు. రెడ్డిల పెత్తనమే ఎక్కువ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ మాట్లాడుతున్నటువంటి మాటలకి ఏం సమాధానం చెప్తారు? అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కూడా ఒక ముఖ్యమంత్రికి డీసీసీ పదవి నుంచి ఆయన తొలగించండి, ఆయన అనర్హుడు అని చెప్పేసి ఆయన రాసినటువంటి ఉత్తరం పట్ల మీరు ఏం మాట్లాడతారు? ముమ్మాటికి ఒకవైపు ఏఐసిసి 33 మందికి అధికారికంగా ఇవాళ నియామకాలు జరిగినాయి. ఆ నియామకాలను ఎవరు కూడా అడ్డుకోలేరు. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మంత్రి గారు, ఆయనకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయంగానే చూడాలి తప్ప అది పార్టీ అభిప్రాయం కాదు. ఏది ఏమైనా నల్గొండ జిల్లాకు ఒక బీసీ వ్యక్తి నియమించడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇది ఒక మంచి పరిణామం. దీంట్లో పార్టీ కానీ ఇంకో అందరూ కూడా దీనికి ఏకగ్రీవ తీర్మానం ఉంది. కాబట్టి వెంకటరెడ్డి గారి నిర్ణయం ఆయన వ్యక్తిగత నిర్ణయం లాగానే చూడాలి. వ్యక్తిగత నిర్ణయం అయినప్పుడు కూడా ఆయన ఒక మంత్రి హోదాలో మీ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక మంత్రి, ఆ క్యాబినెట్ లో ఒక ముఖ్యమంత్రికి ఆ ఉత్తరంలో స్పష్టంగా ఆయన వద్దు అని చెప్పేసి మాట్లాడడం ఏ విధంగా? ఆయన ఒకవేళ కనుక బహిరంగమైనటువంటి ఉత్తరం కదా రాసింది, అంతిమంగా ఏఐసిసి మనందరికీ పార్టీకి అంతిమంగా ఉన్నటువంటి అధిష్టానమే మైల్ రాయ్. కాబట్టి అధిష్టానమే ఇచ్చిన తర్వాత, ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత దాన్ని ఎవరు అడ్డుకునే శక్తి ఉండదు. కాబట్టి దాన్ని లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక బీసీ నేతకి ఇవ్వడం దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం, హర్షిస్తా ఉన్నాం. ఒక మంచి నిర్ణయం. కాబట్టి దాన్ని లోతుగా మనం పోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఒక స్వేచ్ఛ ఉంటుంది, అందరికీ ఒక భిన్న అభిప్రాయాలు ఉంటుంది, భిన్న ఆలోచనలు ఉంటుంది. కానీ అంతిమంగా సమన్వయం చేసేది పార్టీ అందరికీ బాస్. కాబట్టి పార్టీ నిర్ణయం ప్రకటించిన తర్వాత దానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. దయచేసి రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది రానున్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 100% ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు. మేము బీసీలకు పక్షపాతిగానే ఉంటాం తప్పించి బీసీలకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా లేము. బీసీలను మోసగించేటువంటి పార్టీ కేవలం బీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీ మాత్రమే బీసీల ద్రోహులుగా చూడాలి. ఇప్పుడు ఉన్నటువంటి బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రెస్ క్లబ్లు వదిలేసేసి బీజేపీ పార్టీ పైన యుద్ధం చేసేందుకు ఢిల్లీ బయలుదేరాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే పున్న కైలాస్ నేతకు సంబంధించినటువంటి అది పార్టీ నిర్ణయం కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం అని చెప్పేసి కూడా చెన్నగల దగ్గర అయితే తెలియజేస్తాను. చూస్తూనే ఉండండి మనతో.